ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలారా, మీ బైబిళ్లు తెరవండి. ఈ రోజున మనం జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 8 నుండి 14వ వచనం వరకు పాఠం విందాము. యెహోవా వాక్కు మరల నాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులే ముగిస్తాయి. అప్పుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుంటావు. కార్యములు అల్పములై ఉన్న కాలములను తృణీకరించిన వాడెవడు? లోకమంతటా సంచారము చేసే యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండటము చూచి సంతోషిస్తాయి. దీపస్తంభమునకు ఇరుప్రక్కల ఉండే ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటి అని, 2 బంగారు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కృమ్మరించే ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలు ఏమిటని నేను అతణ్ణి అడుగగా అతడు నాతో అన్నాడు, ఇవి ఏమిటో నీకు తెలియదా? నేనన్నాను, నా ఏలినవాడా, నాకు తెలియదు. అతడన్నాడు, వీరిద్దరూ సర్వలోకనాథుడైన యెహోవా వద్ద నిలబడుతూ తైలము పోసేవారై ఉన్నారు. ప్రియశ్రోతలు, వింటున్నారా? దేవుడు జెరుబ్బాబెలుకు ఇచ్చిన సందేశం ఎంతో ప్రోత్సాహకరమైనది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఈ కార్యము జరుగుతుంది. మానవుని బలమేపాటిది? శక్తి, సామర్థ్యములు, ఐశ్వర్యము, బలము ఇవి కేవలం నిష్ప్రయోజనమైనవి. మానసిక శక్తి ఎంత ఉన్నా దేవుని పని చేయటానికి అది చాలదు. మీ తెలివితేటలు కాదు, ఈ ఆలయ నిర్మాణం కొనసాగాలంటే నా ఆత్మ ద్వారానే అది సాధ్యం అని దేవుడు ఖండితంగా చెప్పాడు. జెరుబ్బాబెలు గాని యెహోషువ గాని తమ స్వశక్తితో ఈ పని చెయ్యలేరు. మన శక్తియుక్తులపై ఆధారపడితే దేవుని పని కాదు. మానవుడు తన మానసిక ప్రజ్ఞతో ప్రసంగం చేయగలడు గాని దేవుని పని మాత్రం చెయ్యలేడు. మానసికమైన సాముగరిడీలతో దేవుని కార్యము ఏమాత్రమూ జరగదని మనం గ్రహించాలి. ఆధ్యాత్మిక కార్యాలకు ఆత్మాభిషేకం కావాలి. మానసిక శక్తులు అవతలి మనుషుల మనస్సును ఆకట్టుకోవచ్చుగాని ఆత్మను తాకవు. దేవుని జ్ఞానానికి మానవ జ్ఞానానికి పొందిక లేదు, పొంతన ఉండదు. మానవ శక్తి మానవ బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా మానవుడు దేవుని సాధనం కాగలడు. శరీర బలం కాదు, దేవుని పనికి ఆత్మ బలం కావాలి. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. దేవుడు మన ద్వారా తన పని చేస్తాడు గాని దేవుని ఆత్మ నింపుదల గలవారే దేవుడు వాడుకునే మనుషులు. 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఇదే సూత్రం పనిచేస్తుంది. మానవ శక్తి కాదు, మానవ బలము కాదు, దేవుని ఆత్మ ద్వారానే ప్రతి కార్యము జరుగుతుంది. ఆయన వెలుగులో ఆయన ఆత్మ అనే సువర్ణ తైలంతో దేవుని కార్యాలు జరుగుతాయి. ఇశ్రాయేలు యొక్క దీపస్తంభం ప్రజ్వలిస్తుంది. పరిశుద్ధాత్మ తైలం సమృద్ధిగా సరఫరా అవుతుంది. దేవుని దీపవృక్షం వెలుగు 7 అంతల కాంతి గలది. ఈ దీపస్తంభం నుండి లోకములోని జాతులన్నిటికీ కావలసిన వెలుగు, కాంతి. జెరుబ్బాబెలు కాలంలో యూద జనాభా శేషిత ప్రజ. వారికి జకర్యా ప్రబోధాలు ఎంతో ప్రోత్సాహం కలిగించాయి.
దేవుని ప్రజలకు ప్రతిఘటనలు ఎక్కువ కాజొచ్చాయి. అనుమానాలు, భయాందోళనలు వారి మనస్సుల్లో ముప్పిరిగొన్నాయి. అలాంటి ప్రజలకు దేవుడు తన ప్రవక్త అయిన జకర్యా ద్వారా ప్రవచన సందేశాలు పలికాడు. జకర్యా దేవుని దర్శనం చూచాడు. దేవుని దర్శనాలు జకర్యాను, జకర్యా ద్వారా ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని బలపరిచాయి. దేవుని సందేశం నేరుగా జెరుబ్బాబెలుకు వచ్చింది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే దీన్ని చేస్తానని యెహోవా సెలవిస్తున్నాడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నీవు ఏమాత్రపు దానవు? గొప్ప పర్వతమా, నీవు చదును భూమి అవుతావు చూడు. కృపకలుగునుగాక, కృపకలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టిస్తాడు. శ్రోతలు గ్రహించండి, ఇక్కడ పర్వతము అంటే ప్రతిఘటన. ఈ ప్రతిఘటన పర్వతాన్ని జెరుబ్బాబెలు తొలగించగలడు. మత్తయి సువార్త 17:20 ప్రభువన్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోతుంది. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. యేసు ప్రభువు పర్వతము అన్నప్పుడు అక్షరాలా అది పర్వతము అని కాదు. పర్వతాలను కదిలించాల్సిన అవసరమేమీ లేదు. పర్వతాలను కదిలించే విశ్వాసం అంటే అభ్యంతరాలను, ప్రతిఘటనలను తొలగించగల విశ్వాసం. దేవుని కార్యానికి ఎదురయ్యే ప్రతిఘటనలను విశ్వాసంతో గద్దించగలం, తొలగించగలం. లోకమును జయించే విజయము మన విశ్వాసమే. జెరుబ్బాబెలు పర్వతమంటే అది ప్రతిఘటన పర్వతం. జెరుబ్బాబెలు విశ్వాసానికి అది చదునై నేలమట్టమైపోవాల్సిందే. ఎన్ని అభ్యంతరాలు, ప్రతిఘటనలు ఎదురైనా దేవాలయం కట్టేదే. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కృపా కృపా అంటూ వారందరూ నినాదాలు చేస్తూ ఉంటే అతడు పైరాయి తీసుకొని పెట్టిస్తాడు. పైరాయి పెట్టాడు అంటే కట్టడం ముగిసిందన్నమాటే. ప్రజల కృపానినాదాల మధ్య మందిర నిర్మాణం దిగ్విజయంగా ముగిసిపోతుంది. నిరాశా నిస్పృహలలో ఉన్న ఆ శేషిత ప్రజకు ఈ ప్రవచనం ఎంతో ఆశాభావాన్ని రేకెత్తించింది. ఈ మందిరానికి పునాది రాయి వేసినవాడు జెరుబ్బాబెలు. అతని చేతుల మీదిగానే ఇది ముగించబడింది. ఆరంభించిన వాడే ముగిస్తాడు. ఫిలిప్పీ పత్రిక 1:6 మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నాను. దేవుడు జెరుబ్బాబెలుతో అన్నాడు, నీవు పునాది వేశావు, నేను నీకు తోడై ఉన్నాను. నీవే కప్పు కూడా వేసి ముగించాలి, నేను నీకు తోడుగా ఉంటాను. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? చిన్న చిన్న పనులే గదా అని వాటిని తృణీకరించే వారెవరు అంటారా? చాలామంది అలాంటివారు నాడు నేడు ఉన్నారు. పెద్ద పనులు, గొప్ప పనులు చేయటానికైతే కొందరు చాలా ఉత్సాహం కనపరుస్తారు. ఎక్కువ మంది జనం రావాలి, గొప్ప కట్టడం నిర్మించాలి, అందరిలో గొప్ప పేరు ప్రఖ్యాతులు రావాలి అనే ఉబలాటం మనకుంది గదూ. చిన్నవాటిల్లోనే మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చిన్నవి అని నిర్లక్ష్యం చేయతగదు. జెరుబ్బాబెలు చేతిలో ఏముందో చూడండి. అది గుండు నూలు. కట్టుబడి పనిలో కొలతలకు ఉపయోగించే గుండు నూలు ఉంది. గుండు నూలుతో కట్టడంలో వంకరలు, తేడా ఏమీ రాకుండా చూస్తారు. దేవుడు జెరుబ్బాబెలు చేతిలోని గుండు నూలును చూస్తున్నాడు. దేవుడు అతని కృషిని, నిర్మాణ కార్యక్రమాన్ని చూచి ఎంతో సంతోషిస్తున్నాడు. 7 కన్నులు గలవాడు అంటే శ్రద్ధగా ప్రతి చిన్న పనిని చూచేవాడు మన దేవుడు. ఆయన కన్నులు లోకమందంతటా సంచారం చేస్తాయి. ఏమి జరుగుతున్నది, ఎలా జరుగుతున్నది ఆయనకు బాగా తెలుసు. ఆయనకు మన కష్టం, ప్రయాస అంతా తెలుసు.
దీపస్తంభానికి ఇరువైపులా ఉన్న ఈ 2 ఆలివ్ చెట్లు ఏమిటి అని అడిగాను. ఈ ఆలివ్ చెట్లకున్న 2 కొమ్మలు, వీటికి 2 గొట్టాలు, అందులో నుండి సువర్ణ తైలం సరఫరా అవుతోందే, ఇవేమిటి అని అడిగితే, నీకు తెలియదా అన్నాడాయన. నిజంగా నాకు తెలియదు అన్నాను నేను. తెలిసి ఉండాల్సింది గాని ప్రవక్త తెలియదని ఒప్పుకున్నాడు. వీరిద్దరూ తైలము పోయబడిన వారు, అభిషిక్తులు, ఆత్మపూర్ణులు. జెరుబ్బాబెలు ఒక అధిపతి, యెహోషువ యాజకుడు. ఆ 2 కొమ్మలు వీరే. సర్వలోకనాథుడైన యెహోవా సన్నిధిలో నిలిచిన వీరు దేవుని ఆత్మ గలవారు. సువర్ణ తైలాభిషేకము వీరికుంది అని ప్రభువు వివరించాడు. యెహోషువ జాతి మొత్తానికి సంకేతంగా నిలిచి ఉన్నాడు. అతణ్ణి దేవుడు శుద్ధీకరించాడు. మంచి శ్రేష్టమైన దుస్తులు కట్టబెట్టి అతణ్ణి అలంకరించాడు. ఇశ్రాయేలు శేషిత ప్రజ వారి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తప్తులైనప్పుడు దేవుని విమోచనాత్మక కృపను పొందినవారై, శుచిగలవారై క్రీస్తు నీతియందు నిలిచి ఉన్నారు. ఇది ఎంతైనా ఆకర్షణీయమైన దృశ్యం. ఇది దేవునికి మహిమ. ఆత్మపూర్ణులైన వీరిని ఒక జాతిగా దేవుడు వాడుకుంటాడు. వీరు అన్యజాతులకు సాక్ష్యార్థముగా నిలుస్తారు. ప్రియ శ్రోతలు, గుర్తించండి, ఇందులో మనందరికీ, మనలో ప్రతి ఒక్కరికి ఒక సందేశమున్నది. దేవుని బిడ్డలందరూ ఆత్మపూర్ణులై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ప్రతి ఒక్కడూ నెరవేర్చాల్సిన కొన్ని షరతులున్నాయి. ఎఫెసీ పత్రిక 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. నీ జీవితంలో పాపం ఉంటే నీవు ఆత్మ నింపుదల పొందలేవు. దేవుని దృష్టిలో మనము పరిశుద్ధులము, నిష్కళంకులమై ఉండాలి. ఆత్మను దుఃఖపెట్టకూడదు. అంతేకాదు, 1 తెస్సలోని పత్రిక 5:19 పరిశుద్ధాత్మను ఆర్పకూడదు. అనగా దేవుని చిత్తము నుండి తొలగిపోవటం, దూరమవటం. అలా ఉన్నవారు దీపాన్ని ఆర్పేసినట్లు పరిశుద్ధాత్మ నడుపుదలను కోల్పోయిన వారై చీకట్లో పడిపోతారు. పరిశుద్ధాత్మ ఆర్పివేయబడితే దేవుడు నిన్ను వాడుకోలేడు. దేవుడు నిన్ను ఒక చోటికి వెళ్లమంటే నీవు వెళ్లకపోతే, ఉన్న చోటనే ఉండిపోతే దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు? దేవుడు వెళ్లవద్దు అని చెప్పిన చోటికి వెళ్లినా దేవుడు నిన్ను వాడుకోడు. అవిధేయుల్లో దేవుని ఆత్మ దీపం ఆరిపోతుంది. ఆత్మపూర్ణులై ఉండాలి. గలతీ పత్రిక 5:16 ఆత్మానుసారముగా నడుచుకొనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మను అనుసరించి ఆత్మకు అనుగుణంగా నడుచుకోవాలి. ఆత్మ నడుపుదలపై ఆధారపడాలి. మన స్వశక్తితో చేయలేము అని ఒప్పుకోవాలి. ఆత్మ నడిపించినట్లెల్లా నడవాలి. శరీరేచ్ఛలను అనుసరించి ప్రవర్తించకూడదు. ఈ దీపస్తంభములను గురించిన దర్శనం ఎంతో అర్థవంతమైనది. జకర్యా దినాలలో శేషిత ప్రజకు ఈ దార్శనిక సందేశాలు ఎంతో ప్రోత్సాహం కలిగించాయి. కొలత లేకుండా దేవుడు తన ఆత్మను సర్వశరీరుల మీద కృమ్మరించే రోజు త్వరలో రాబోతోంది. 1000 ఏండ్ల పరిపాలనలో గొప్ప కుమ్మరింపును చూడబోతాము. ఈ ప్రవచనం నెరవేర్పు దేవుని మహిమ. అది భవిష్యత్తులో నెరవేరే ప్రవచనం. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ పాఠంలో అల్పక్రియలు అనే మాట ఎంతో ముఖ్యమైంది. దేవుడు మానవుల అంచనాలను తల్లకిందులు చేస్తాడు. సాధారణ వ్యక్తుల ద్వారా అతి సాధారణ పరిస్థితుల్లో దేవుడు అసాధారణ కార్యాలు జరిగిస్తాడు అని అనుభవంలో మనమెరుగుదుము. మొదట్లో ఇశ్రాయేలీయులకు ఇదంతా అల్పిష్టమనిపించింది. దేవుని ఘనకార్యాలు తరచుగా అల్పంగా, స్వల్ప విధానాలలో ఆరంభమైనట్లు కనిపిస్తాయి. దేవుడు పిలిచి అప్పగించిన పని చిన్నదిగా ఉందని
దైవ సేవకుడెవరూ నిరుత్సాహపడకూడదు. చిన్న విత్తనంలో ఒక మహావృక్షాన్ని ఇముడ్చేవాడు మన దేవుడు. ఆయన కార్యాలు సృజనాత్మకమైనవి. జెరుబ్బాబెలు, యెహోషువ వీరిద్దరూ ఆత్మాభిషేకము గలవారు. తైలపుత్రులు అని దేవుడు వీరిని పేర్కొంటున్నాడు. అది సువర్ణ తైలం అంటున్నాడు దేవుడు. దేవుని యొక్క ఆధ్యాత్మిక ప్రభావం వారి నుండి ప్రవహిస్తుంది. జెరుబ్బాబెలు, యెహోషువ సేవకై అభిషేకించబడినప్పుడు వారిపై నూనె పోయబడింది. వారికి ఆత్మవరాలు, ఆత్మశక్తి ప్రసాదించబడినవి అనడానికి తైలాభిషేకం ఒక సంకేతం. ఆత్మాభిషేకము లేకుండా వారు సేవ చెయ్యలేరు. వీరిద్దరూ ఆలివు కొమ్మలు. ఆలివు చెట్లు అంత పెద్దవి కాకపోయినా అవి ఆకర్షణీయమైనవి. ఆలివు పూలు, పండ్లు, నూనె ఎంతో విలువైనవి. ఒక్క చెట్టు నుండి ఎన్నో లీటర్ల నూనె ఉత్పత్తి అవుతుంది. ఆలివు చెట్టు నీవు వచ్చి రాజు అవుతావా అంటే అది అందిటా? దేవుణ్ణి, మానవులను దేనివలన నరులు సన్మానిస్తారో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగడానికి నేను వస్తానా? ఆలివు చెట్టు ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది. ఇది ఫలభరితమైన చెట్టు. ఎల్లప్పుడూ తాజాగా ఉండే రాజా చెట్టు. యూదయ ప్రాంతంలో ఆలివు తోట ఉన్నవాడు మంచి మోతుబరి ఆసామి కింద లెక్క. దైవ సేవకుడు ఆలివు చెట్టు కొమ్మలాంటివాడు. ఉపదేశకుడు ఆలివు వృక్షశాఖలాగా ఎప్పుడూ కళకళ్లాడుతూనే ఉంటాడు. వీరిలో సమృద్ధి జీవం తొణికిసలాడుతూ ఉంటుంది. వాక్య పరిచారకునిలో సృజనాత్మక మేధస్సు ఉండాలి. సారవంతమైన తలంపులు అతనికి రమ్మంటే వస్తాయి. దేవుని ఆత్మ ప్రేరణ దైవ సేవకుని యోగ్యత. బహిరంగమందు వాక్యం బోధించే వ్యక్తి ఆత్మశక్తి గలవాడైతేనే నిలవాలి, లేకపోతే అవతలికి వెళ్లి కూర్చోవాలి. జెరుబ్బాబెలు, యెహోషువ రెల్లులాంటి వారు కారు. వారు దేవుని ఇంటిలో పచ్చని ఆలివు చెట్టులాంటివారు. ప్రసంగ వేదికలో శక్తి, తాజాతనం, సృజనాత్మకత లోపిస్తే అది నిర్జీవమైన కొయ్య వేదిక, కట్టెముక్కగా మిగిలిపోతుందంతే. ఆత్మాభిషేకము గల దైవ సేవకులు దేవుని వాక్యాన్ని ఆకర్షణీయంగా బోధిస్తారు, వాక్యపు వెలుగును వెల్లడిస్తారు. వీరు దేవుని సన్నిధిలో నిలువబడుతూ తైలము పోసేవారు. ఆలివు నూనె అంటే పాలస్తీనా ప్రజలకు ఎంత ఇష్టమో. అది ఆరోగ్యవంతమైన కమ్మని నూనె, సువర్ణ తైలం అని ఎందుకన్నారంటే నూనె ప్రపంచానికి ఆలివు బంగారం లాంటిది. నైతిక ప్రబోధాలు, ఆరాధన, వాక్య పఠన ఆలివు నూనె కృమ్మరింపే. యేసును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానంతో పోల్చి చూస్తే మిగతాదంతా నష్టమే, అది పెంటతో సమానమే అన్నాడు పౌలు. జ్ఞాన సర్వస్వంలోకి సత్యమనే ఆలివు నూనెను పోసేవారే వాక్య బోధకులు. జెరుబ్బాబెలు, యెహోషువ ఎలాంటివారు? వీరిద్దరూ సర్వలోకనాథుడైన యెహోవా యొద్ద నిలువబడుతూ తైలము పోసేవారు. దేవుని సన్నిధిలో నిలవటంలో ఎంత హుందాతనం ఉంది, ఎంత అందం, ఎంత ఆనందం! ఎందుకు నిలిచారు? ప్రభువు నుండి ఆజ్ఞలను పొందడానికి నిలిచారు. దేవుని ఆజ్ఞను నిర్వర్తించడానికి సిద్ధంగా నిలిచారు. దేవునికి దగ్గరగా నిలిచారు. సర్వలోకనాథుడైన యెహోవా ఎదుట నిలిచిన దైవ సేవకులు వీరు. దేవునికి స్తోత్రం. జెరుబ్బాబెలు, యెహోషువ లాంటి సేవకులను, వాక్య ప్రబోధకులను దేవుడు మనకు దయచేయునుగాక. ఆలివు చెట్టు తనకున్నదంతా మనకిచ్చేస్తోంది. ఆలివు నూనె లేని బోధలు ఎండు సరుకు. మానసికమైన తత్వాలు, పాండిత్య ప్రదర్శనలు ఆలివు నూనె లేని పదార్థాలు. జెరుబ్బాబెలు ముందు పర్వతం నిలువలేదు,
పర్వతాలను సైతం కదిలించగల ఆత్మబలం, కృపాబలం అతనికుంది. దేవునికి స్తోత్రం. మన దారిలో పర్వతాలున్నాయా? అవి మనకు పరీక్ష. నిరుత్సాహపడవద్దు. కష్టాలు, అభ్యంతరాలు, ప్రతిఘటనలు మనకు గొప్ప సవాలు. వాటిని ఎదుర్కోవాలి. జెరుబ్బాబెలులాగా పర్వతాలను చదును నేలగా చెయ్యాలి. దేవుని వాక్యంతో సైతానీయ పర్వతాలను గద్దించాలి. వాటిని సముద్రంలో పడిపొమ్మని ఆజ్ఞాపించాలి. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనం. వారి శక్తి ఆత్మశక్తి. వారన్నారు, మనుష్యులకు కాదు, దేవునికే మేము లోబడవలసి ఉంది. 1 కొరింథీ 9వ అధ్యాయం 25వ వచనంతో ఈ పాఠం ముగిస్తాము. అక్షయమైన కిరీటం పొందడానికి మనం మితంగా ఉన్నాము. మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.